నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో మీ ముందుకి సమ్మర్ స్పెషల్గా ఒక కొత్త రెసిపీని అయితే తీసుకొచ్చాను. మనం రెగ్యులర్గా టిఫిన్ చేస్తూ ఉంటాము. టిఫిన్స్లో ఇడ్లీ, ఉప్మా, గోధుమ పిండి అట్టు, చపాతి, పూరి ఇలా వివిధ రకాలుగా చేసుకుంటాము. అలా కాకుండా మన వేసవి కాలానికి తగ్గట్టు అంటే సమ్మర్కి తగ్గట్టుగా మనం రాగి పిండితో రాగి అట్టు చేసుకుంటున్నాం ఈరోజు. రాగి అట్టు హెల్త్కి చాలా మంచిది. రాగిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి, అది అందరికీ తెలిసిందే కదా. స్కిన్కి, హెయిర్కి, అలాగే కాల్షియం మన బోన్స్కి కూడా చాలా మంచిది. సో అన్ని బెనిఫిట్స్ ఉన్న రాగులతో, ఆ రాగి పిండితో మనం ఈరోజు అయితే ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ఇంట్లో ఏమి టిఫిన్ ప్రిపేర్ చేసుకోలేదు ముందుగా అన్నప్పుడు మనం అప్పటికప్పుడు హెల్తీగా ఈ విధంగా 5 minutesలో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాస్త ఒక 2 టీ స్పూన్ల పెరుగు, అలాగే ఒక పావు కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి, 1 కప్పు రాగి పిండి. మనము ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎలా తీసుకోవాలంటే 1 కప్పు రాగి పిండి తీసుకుంటే అందులో 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. మనము కొలతలు సరిగ్గా తీసుకుంటేనే ఈ రాగి అట్టు బాగుంటుంది. కాబట్టి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు రాగి పిండి, అలాగే 1/2 కప్పు బియ్యం పిండి. అలాగే 1/2 కప్ బియ్యం పిండి తీసుకుంటున్నప్పుడు పావు కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి. మనం సగంలో సగం తీసుకోవాలన్నమాట అన్నీ. మీరు ఎంతమందికి చేసుకోవాలి అనుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటున్నారు, దాన్ని బట్టి ఈ మెజరింగ్ అనేది కాస్త దారి తప్పుద్ది. అంటే ఎంత చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది తీసుకోవాలి, కానీ కొలత మాత్రం ఒకటే. ఇప్పుడు 1 గ్లాసు రాగి పిండి తీసుకుంటే 1/2 గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి, దాంట్లో పావు వంతు ఉప్మా రవ్వను తీసుకోవాలి. ఈ విధంగా మనమైతే ఈ పిండిలన్నీ కూడా తీసుకోవాలి. అలాగే మనం ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకున్నాం కాబట్టి కాస్త పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వల్ల దానికి మంచి పులుపు అనేది యాడ్ అవుతుంది, మనం ప్రిపేర్ చేసుకున్న అట్టు కూడా బాగుంటుంది. ముందుగా మనమైతే ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుందాం. అందులోకి 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకుందాం. 1 కప్పు రాగి పిండికి 1/2 కప్పు బియ్యం పిండి, అలాగే పావు కప్పు ఉప్మా రవ్వ, అలాగే మనం ఇందులో కాస్త జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. కాస్త జీరా అయితే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే మంచి సువాసన కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఒకసారి కలుపుకుందాం. మనం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కాస్త పుల్లటి పెరుగునైతే యూస్ చేసుకోవాలి. కాస్త పుల్లటి పెరుగును యూస్ చేస్తే పిండి అనేది బాగుంటుంది. మనం ఇప్పుడు దోశ ప్రిపేర్ చేసుకోవాలంటే నైట్ అంతా కూడా మినపరుబ్బుని పులియబెడతాము. అదేవిధంగా కాస్త పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకున్నాం కాబట్టి త్వరగా పులుస్తుంది అన్నమాట. నేను కూడా ఇక్కడ కాస్త పుల్లటి పెరుగునైతే తీసుకున్నాను. పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. అలాగే మనం బ్యాటర్కి సరిపడా అంటే తగినన్ని నిదానంగా నీళ్ళను యాడ్ చేసుకొని మనం బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా చక్కగా విస్కర్తో మనం అంతటా కలుపుకోవాలి. మనం ఉప్మా రవ్వని యాడ్ చేసుకున్నాం కాబట్టి రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. కాస్త ఒకవేళ కొద్దిగా లూజ్ అనిపించినా కూడా మనం కాసేపు పక్కకి పెట్టి ఉంచుకుంటాం కాబట్టి అంతా థిక్ అయిపోతుంది. ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు అయితే మనం దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం బ్రేక్ఫాస్ట్కి కావాల్సిన చట్నీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 10 minutesలో ఇది కాస్త అంతా కూడా దగ్గర పడి కొద్దిగా పులుపు ఫర్మెంటేషన్ అనేది అవుతుంది కాబట్టి చక్కగా పులుస్తుందన్నమాట. ఈ విధంగా బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, పెరుగుని ఒకవేళ పెరుగు కాస్త క్రెడిల్స్గా ఉన్నట్టు అనిపిస్తే ముందుగానే పెరుగుని మనం తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసి విస్కర్తో కాస్త విస్క్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే బ్యాటర్లో మనం మన రుచికి సరిపడా సాల్ట్ని లేదా ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కాస్త ఉప్పుని యాడ్ చేసుకుందాం. మరొకసారి అంతటా చక్కగా కలుపుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని అయితే మనం 10 నిమిషాల వరకు ఫర్మెంటేషన్ కోసం పక్కకి పెట్టి ఉంచుకుందాం. 10 నిమిషాల తర్వాత మనం పిండి ఏ విధంగా ఉందనేది ఒకసారి చూసుకుందాం. సో మనమైతే ఇక్కడ 10 నిమిషాల పాటు ఈ బ్యాటర్ని కాస్త ఫర్మెంటేషన్ కానిచ్చాం కదా. చూడండి, లైట్గా మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ అయ్యాయి కదా. ఈ విధంగా బబుల్స్ లాగా ఫామ్ అయ్యే వరకు
మనమైతే ఈ పిండిని పక్కకి పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం సమ్మర్ సీజన్ కాబట్టి త్వరగానే ఫర్మెంటేషన్ అయిపోతుంది. వింటర్ సీజన్లో చేసుకున్నట్టయితే 10 నిమిషాల సమయం కాస్త మీరు 20 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి బ్యాటర్ని అయితే కలుపుకుందాం. చూడండి ఈ విధంగా మనం సూజీ రవ్వ, ఉప్మా రవ్వను యాడ్ చేసుకున్నాం కదా, మనం వాటర్ కొద్దిగా మిక్స్ చేసుకున్నప్పుడు లూజ్గా అనిపించినా ఇప్పుడు అంతా రవ్వ అబ్జర్వ్ చేసుకుంది అనమాట వాటర్ని. బ్యాటర్ కాస్త థిక్గా అయింది. దీనిలో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కాస్త బ్యాటర్ని లూజ్ చేసుకుందాం. మనం సాల్ట్ కూడా ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా అట్టుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందాం అనేది చూసేద్దాం. మీరు ఫర్మెంటేషన్ కానివ్వాలి అంటే ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టకుండా ఇమీడియట్గా మీరు అట్టు వేసుకున్నట్టయితే అట్టు అంతా కూడా విరిగిపోతుంది, సరిగ్గా రాదు. కాబట్టి మనమైతే చక్కగా ఒక 10 నిమిషాల పాటు పక్కకి పెట్టి ఉంచుకొని ఆ తర్వాత అట్టును వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ని అయితే ఆన్ చేసుకుని మనం దోశ తావాని అయితే ప్లేస్ చేసుకుందాం. తావాని కాస్త వేడి కానిద్దాం. ఇలాగే ఉన్నప్పుడు మనం ఈ బ్యాటర్ని వేసుకున్నట్టయితే అట్టు సరిగ్గా రాదు, పూర్తిగా విరిగిపోతుంది. తావా కొద్దిగా వేడయ్యాకే మనం దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతటా కూడా మనం ఒకసారి తావాకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రాగి పిండిని ఒక అట్టులాగా వేసుకుందాం అనమాట, దోశలాగా వేసుకోవాలి. మనమైతే అట్టును ఈ విధంగా వేసి చక్కగా వేగనివ్వాలి. మీరు వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేయండి, లేకపోతే రాగి పిండి కాబట్టి అట్టు అనేది విరిగిపోతుంది. ఉప్మా రవ్వని యాడ్ చేసాం కాబట్టి అట్టు కాస్త క్రిస్పీగానే ఉంటుంది. మనము రాగి పిండితో అట్టు వేసుకున్నప్పుడు చక్కగా ఉడకనివ్వాలి. ఎందుకంటే రాగి పిండి డైజెషన్ అవ్వదు కాబట్టి అంబలి కానీ అట్టు కానీ లేకపోతే రాగి పిండిని ముద్దలా చేసి తోపలాగా చేసుకుంటారు, రాగి సంగడి చేస్తారు. ఇవన్నీ కూడా చక్కగా ఉడకనివ్వాలి. రాగి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అంటే పెద్ద వయసు వాళ్ళ వరకు కూడా తినచ్చు. కాబట్టి మనం దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. రాగి చాలా ఈజీగా మైల్డ్గా కనిపిస్తుంది కానీ దానిలో అరాయించుకునే శక్తి అంటే మనకి అరాయించుకునే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా జీర్ణం చేసుకోలేమన్నమాట. అందుకోసమే చక్కగా ఉడికించుకొని మనం దీన్ని ఇన్సైడ్ తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనమైతే రాగి పిండితో అట్లని ప్రిపేర్ చేసుకున్నాం. చూసారు కదా, మనమైతే రాగి పిండి అట్లని ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం దీన్ని చక్కగా టమాటో చట్నీ లేదా కొబ్బరి చట్నీ ఇలా ఏదైనా కూడా మనం నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో రోజువారీ ఏ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకొని తింటామో అలాంటి చట్నీలతో మనం ఈ రాగి అట్టును కూడా తినచ్చు. ఒకవేళ ఏమీ లేదు ఈవినింగ్ స్నాక్ టైం అనుకోండి, చక్కగా ఉసిరికి పచ్చడో లేదో మామిడికాయ పచ్చడో ఆవకాయతో కూడా మనం చక్కగా తినచ్చు అనమాట. సో ఇవాల్టి వీడియోలో అయితే మనం సమ్మర్కి తగ్గట్టుగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ వీడియోని అయితే చూసేసాం కదా. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.